మన జీవితంలో 3వ వంతు టైం మన నిద్రలోనే గడిపేస్తాం కదా. కానీ నిద్ర అంటే కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకోవడం అనుకోవడం తప్పు. ఆ సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుందో సరిగ్గా ఎవ్వరికీ తెలీదు. నిజానికి మనం నిద్రపోతున్నప్పుడు శరీరం ఆగిపోదు, ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. మన నిద్ర గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్దాం. మనం నిద్రపోయిన వెంటనే మన బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు రోజంతా మనం మాట్లాడినవి, విన్నవి, చూసినవి ఇవన్నీ స్టోర్ చేసుకుంటుంది. ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాలు మర్చిపోవాలి అని డిసైడ్ చేస్తుందంట. అయితే మన ఎగ్జామ్స్ కోసం మనం చదివినవన్నీ మర్చిపోవడానికి కారణం మన మెదడు, మనం కాదు. అందుకేనేమో మంచిగా నిద్రపోతే జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇంకొక వింతైన విషయం ఏంటో తెలుసా? మనం నిద్రపోతున్నప్పుడు శరీరం బయటికి కదలకుండా ఆపేస్తుందంట. ఎందుకంటే మనకి కలలు వస్తాయి కాబట్టి. కొన్నిసార్లు మన కలల్లో మనం పరిగెడుతున్నట్టు, ఎత్తైన బిల్డింగ్ నుండి కిందన పడిపోతున్నట్టు, లేదంటే ఎవరినైనా కొడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ సమయంలో గనక మన శరీరం పనిచేస్తే మన పక్కన పడుకున్న వాళ్ళని కొట్టడం, లేదంటే మంచం పై నుండి కింద పడడం జరుగుతుంది. అందుకే మన మెదడు ఒక సేఫ్టీ సిస్టమ్ ని ఆన్ చేసి మన శరీరాన్ని మొత్తం ఆపేస్తుంది. దీనినే స్లీప్ పారాలిసిస్ అంటారు. కొన్నిసార్లు మనం నిద్రలో నుంచి లేచినా, కళ్ళు తెరిచినా శరీరం మాత్రం కదలదు. చాలా మంది దీన్ని చూసి భయపడతారు. ఎందుకంటే ఏదో కనిపిస్తుందని, ఏదో నాపై కూర్చుంది అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు దయ్యాలు భూతాలు దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఆ దయ్యాలో భూతాలో కాదు, నిద్ర నుంచి మెదడు లేచింది కానీ శరీరం ఇంకా ఆఫ్ మోడ్ లోనే ఉంది. ఇదే అసలు నిజం. మనకు కలలు ఎందుకు వస్తాయో కూడా చాలా మందికి తెలియదు. శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే మనలో ఉన్న భయం, కోరికలు, టెన్షన్స్, ఆనందం ఇవన్నీ కలల రూపంలో బయటకు వస్తాయని అంటారు. అందుకే రోజంతా స్ట్రెస్ ఎక్కువగా ఉంటే భయంకరమైన కలలు వస్తాయి. మనసు హాయిగా ఉంటే మంచి కలలు వస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా వినగలుగుతామంట. అందుకేనేమో మనం నిద్రపోతున్నప్పుడు మన పేరు పెట్టి ఎవరైనా పిలిస్తే మనం లెగుస్తాం. అంటే చెవులు పని చేస్తూనే ఉంటాయి, కానీ మన మెదడు మాత్రం అవసరం లేని శబ్దాలు పట్టించుకోదు. అవసరం అనిపించినప్పుడు మాత్రమే మనల్ని లేపుతుంది. అయినా నిద్ర తక్కువైతే ఏమవుతుందిలే అని చాలా మంది లైట్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కానీ నిద్ర గనక సరిగ్గా లేకపోతే ముందుగా మన మూడ్ అనేది పాడైపోతుంది. కోపం ఎక్కువగా వస్తుంది. తర్వాత మన బ్రెయిన్ స్లో అవుతుంది. చివరికి గుండెపోటు, షుగర్, బీపీ లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నిద్ర అనేది లగ్జరీ కాదు, అవసరం. ఇంకో వింత నిజం ఏంటంటే మన మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకునే టైం ఒక నిద్రలోనే ఉంటుంది. మనం కూర్చున్నా, పడుకున్నా, ఫోన్ చూస్తున్నా మన మెదడు అనేది పనిచేస్తూనే ఉంటుంది. కానీ నిద్రలో మాత్రం అది నిజంగా రిపేర్ అవుతుంది. రోజు మనం పాడు చేస్తున్న మన బ్రెయిన్ ని నిద్రే రిపేర్ చేస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం విషాన్ని బయటకు పంపుతుంది. రోజంతా మనం తినే ఆహారం, పీల్చే గాలి, చూసే స్క్రీన్ల వల్ల మెదడులో కొన్ని చెడు పదార్థాలు చేరుతాయి. నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే మెదడు వాటిని క్లీన్ చేస్తుంది. అందుకే నిద్ర సరిగ్గా లేకపోతే తల భారంగా అనిపిస్తుంది, ఆలోచనలు క్లియర్ గా ఉండవు. చాలా మంది నేను పగలు నిద్రపోతా, రాత్రుల్లో జాగారం చేస్తా అంటారు. కానీ శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే రాత్రి నిద్రకు పగలు నిద్రకు చాలా తేడా ఉంటుంది. రాత్రి చీకట్లో నిద్రపోతే మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. అదే మనకు డీప్ స్లీప్ ని ఇస్తుంది. కానీ పగలు పడుకునేటప్పుడు మాత్రం ఆ హార్మోన్ సరిగ్గా పనిచేయదు. రాత్రులు మానేసి పగలు పడుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పడుకునే ముందు ఫోన్ చూడటం. ఇది ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు చేస్తున్నదే. అఫ్ కోర్స్ నేను కూడా నిద్రపోయేటప్పుడు మొబైల్ చూస్తాను. కానీ నిద్ర టాపిక్ వచ్చింది కాబట్టి ఇది చెప్పడం నా బాధ్యత. పడుకునే ముందు ఫోన్ చూడడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఆ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చిన కాంతి వల్ల మన మెదడు ఇది పగలు అని మోసపోతుంది. దాంతో నిద్ర పట్టడానికి టైం పడుతుంది. అందుకే పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టడం మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు. అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. అందుకే మనం కూడా ట్రై చేద్దాం. పడుకునేటప్పుడు ఫోన్ చూడటం కొద్దిగా తగ్గిద్దాం.
కొంతమందికి నిద్రపోయినా అలసటగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనికి కారణం మనం నిద్రపోయే టైం కాదు, క్వాలిటీ నిద్ర. ఎక్కువ గంటలు నిద్రపోయినా డీప్ స్లీప్ లేకపోతే శరీరం రిపేర్ అవ్వదు. అందుకే ప్రశాంతంగా టెన్షన్ లేకుండా నిద్రపోవడం చాలా ముఖ్యం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, నాకు నిద్ర తక్కువైనా సరిపోతుంది అని అనుకోవడం పెద్ద తప్పు. ప్రతి మనిషికి నిద్ర అవసరం వేరేలా ఉన్నా నిద్ర లేకుండా ఎవరూ హెల్తీగా ఉండలేరు. మంచి నిద్ర ఉంటే మంచి జీవితం ఉంటుంది. నిద్ర అనేది టైం వేస్ట్ కాదు, అది మన శరీరానికి ఇచ్చే ఒక గిఫ్ట్. మనం మన నిద్రను పట్టించుకుంటే మన శరీరం కూడా మనల్ని బాగా చూసుకుంటుంది. తక్కువసేపు పడుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.